మన దేశంలో 90% మంది డయాబెటిస్ తో ప్రజలు బాధపడుతున్నారని డాక్టర్ మొయినుద్దీన్ అన్నారు. ముషీరాబాద్ కేర్ ఆసుపత్రిలో ప్రపంచ డయాబెటిక్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సరైన వేళకు ఆహారం తినకపోవడం, విటమిన్స్ లోపించడం, జంక్ ఫుడ్స్ తినడం, రాత్రి వేళల్లో మితిమీరి భోజనం చేయడమే దీనికి కారణమన్నారు. ప్రతిరోజు వ్యాయామం, యోగాసనాలు చేయడం, పచ్చి కూరగాయలు, పండ్లు, అన్నం తగ్గించి చపాతీలు తినాలని సూచించారు. It's a master health checkup which is costing of 2,790 rupees. Original cost is 8,760 rupees actually, giving discount, which includes ECG, CBP, complete urine studies, stool for routing, blood urea, serum creatinine, LFT, fasting blood sugar, post lunch, lipid profile, blood grouping, ultrasound. Natural blindness. When you come down, diabetes affect heart. Diabetic patients will have very high risk of developing coronary artery disease. That is, you should screen for early heart disease or coronary artery disease by doing treadmill testing or doing the early onset of coronary artery disease in diabetes. So all the diabetic patients more than 45 years, someone at young age maybe 40, 45 or even 35-year age old, having diabetes or pre-diabetes suddenly needs to be done. At the last, the most important thing is our kidneys. Kidneys is the organ which is affected by the diabetes in a very critical way. And it is kidney disease in the diabetic patient is also utmost important. You need to do a creatinine level or spot urine protein creatinine ratio yearly. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మొయినుద్దీన్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే గురించి మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము. మనము ఒక మారథాన్, సైక్లోథాన్ కూడా నడిపాము, ఇవన్నీ చేశాము. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే అంటే ప్రపంచము డయాబెటిక్ దినోత్సవం అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం ఏమంటే, మెయిన్ స్లోగాన్ ఏమంటే నో మోర్ అండ్ నో రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నో రెస్పాన్స్. అంటే మీలో ఉన్న రిస్క్ ఏంటి, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా, మీకు షుగర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ ఇవ్వండి. రెస్పాన్స్ అంటే ప్రివెన్షన్, అంటే ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకోండి. అలా చేస్తే మీరు డయాబెటీస్ రాకుండా మనము ఆపగలము. మనం ముందే జాగ్రత్త పడితే డయాబెటీస్ మన దరిదాపుల్లో కూడా రాదు అని చెప్పడమే మెయిన్ ఉద్దేశం ఇది. సో ఈ ఉద్దేశం ప్రకారం మెయిన్ ఏమంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటుంది, షుగర్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే లావుగా అంటే ఒబీస్ ఉన్నవాళ్ళు, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా తక్కువ నడవడం కానీ చాలా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఇది ఉన్న లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, తక్కువ ఎప్పుడంటే ఏ విధంగా పదార్థాలు తినడం కానీ అలాంటి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ కోవకు సంబంధించి వస్తారనమాట. అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉన్నా కానీ ఈ కోవలోనే వస్తారు. ఇప్పుడు మోస్ట్ 90% ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 90% మంది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ నుంచి సఫర్ అవుతున్నారు. సో అంత ఎక్కువగా డయాబెటీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది మన ఫ్యామిలీలో 90% ఉన్నారు. ఫ్యామిలీలో అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది కనిపిస్తున్నారు. ఆ విధంగా ఉన్నారంటే ఇంకా ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అనేది ఎంత బాగా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు. సో అది ఆ విధంగా